హాయ్ అండి అందరికీ. నేను విష్ణుప్రియని సపోర్ట్ చేయడానికి అయితే యాంకర్ రవి రావడం జరిగింది. వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది. యాంకర్ రవి విష్ణుప్రియకు హాయ్ చెప్పిన తర్వాత నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నీ కేరింగ్ చూస్తుంటే బయట యూత్ అంతా అలాంటి లవర్ దొరకాలని కోరుకుంటున్నారని ఫస్ట్ అయితే పాజిటివ్గా చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ గేమ్ ట్రాక్ తప్పుతుంది కదా, అది జారుతున్నదే విష్ణుప్రియ మానస్ కలిసి బయట పాట డ్యాన్స్ చేశారు కదా, దాని గురించి ఆ పాట వాడి చెప్తాడన్నమాట. జారుతున్నది ఆట జారుతుంది విష్ణుప్రియ, కొద్దిగా నువ్వు సరిగా ఉండంటే నా ఆట బాగానే ఉంది అంటారు. లేదు నువ్వు నీ సెల్ఫిష్గా ఉండాలి, నీ గేమ్ నువ్వు ఆడాలి, నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే అట్లేం లేదు, నేను బాగానే ఆడుతున్నా, అట్లేం లేదంటే నువ్వు ఆలోచించు, నువ్వు సెల్ఫిష్గా కొద్దిగా ఆడాలి, నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉంది నీకు, సెల్ఫిష్గా కొద్దిగా నువ్వు గేమ్ బాగా ఆడి 4 వీక్స్ ఉంది అంటే అవును 4 వీక్స్ ఉంది కరెక్టే అంటారు. కరెక్టే అన్న తర్వాత నువ్వు ఆడాలంటే విష్ణుప్రియ అప్పుడు ఏమంటుందంటే, రవికి అయితే దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఏమంటుందంటే సెల్ఫిష్గా ఎప్పుడు ఆడకూడదు, పక్కల గురించి కూడా ఆలోచించాలి, అంతా సెల్ఫిష్గా ఉండద్దు అని రవికే ఉల్టా నీతులు చెప్తుంది అనమాట. రవి అయితే ఏం చేయాలి, ఈమె ఇట్లా అంటుంది అనేది, అట్లా కాదమ్మా, నువ్వు కొద్దిగా గేమ్ బాగా ఆడితే గెలిచే ఛాన్స్ ఉంది, ఓప్ ఉంది, నీకు మంచి బయట ఫాలోయింగ్ ఉంది అని ఎంత చెప్పడానికి ట్రై చేసినా అయితే విష్ణుప్రియ అయితే వినే పరిస్థితి లేదు. వీడేంద్ర నన్ను తగులుకున్నాడు అన్నట్టు చేస్తుంది విష్ణుప్రియ. వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు విష్ణుప్రియ పృథ్వీ వెనక పడద్దు, నీ గేమ్ ఆడితే నీ ఫ్యాన్స్ కూడా అట్ అవుతున్నారని లాస్ట్కు రవి చెప్పిన అయితే వింటలేదు. ఇక లాస్ట్కు వాళ్ళ చెల్లెలు వచ్చేసి నువ్వు అర్జున్ రెడ్డిలా బిహేవ్ చేయకు, నువ్వు మంచి గేమ్ ఆడితే నీకు గెలిచే పాసిబిలిటీ ఉంది, నువ్వు విన్ అవుతావు, నువ్వు అంటే నేను గేమ్ ఆడుతున్నా కదా, నేను ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నా, అందరితో వేరే వాళ్ళతో మాట్లాడొద్దంటావా, అందరితో మాట్లాడు, నువ్వు ఒక్కళ్ళతోనే మాట్లాడకంటే లేదు నేను ఒక్కళ్ళతో ఎడ మాట్లాడుతున్నా అందరితో మాట్లాడుతున్నా అని విష్ణుప్రియ ఎక్కడ ఆర్గ్యూ చేయడం తప్ప ఎక్కడ కూడా విష్ణుప్రియ చిన్నపిల్ల కాదు, ఆల్మోస్ట్ 25+. కానీ ఎక్కడ అర్థం కానట్టు బిహేవ్ చేస్తుందా, ఎందుకు అట్లా చేస్తుందా, వాళ్ళ ఫాదరు వాళ్ళ చెల్లి పాపం రవి స్పెషల్గా ఆమె కోసం వచ్చి, యాక్చువల్గా రవి వచ్చేది కాదట, వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు రాలేకపోతే రవి వచ్చి వాళ్ళ చెల్లి రవిని తీసుకొని వస్తే రవి కూడా పాపం చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. కానీ విష్ణుప్రియ ఎట్టి పరిస్థితిలో వినే ఛాన్స్ లేదు. మళ్ళీ విష్ణుప్రియకి సపోర్ట్ ఎట్లా వస్తుందో తెలియటం లేదు. కానీ అస్సలు వినకుండా వాళ్ళ చెల్లెలు కూడా నువ్వు అర్జున్ రెడ్డి ఇలా బిహేవ్ చేయకు, మంచిగా చెప్పింది నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడితే విన్ అవుతావు అన్నా కానీ విష్ణుప్రియ అయితే ఎట్టి పరిస్థితిలో వినే పరిస్థితి లేదు. నేను గేమ్ బాగా ఆడుతున్నా, నేను ఖాళీ టైంలో వేరే వాళ్ళతో మాట్లాడద్దా అంటుంది. మళ్ళీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా. అవినాష్కి రవి లాస్ట్కి అయితే అరే అవినాష్ నువ్వు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పరా అంటే, అవినాష్ నేను చెప్తే నాకు అర్థమైంది, చిన్న పిల్లోని కూడా అర్థమవుతుంది ఆ విషయం ఏం చెప్పాడా అని. మళ్ళీ విష్ణుప్రియ అట్లా బిహేవ్ లాస్ట్కి నాగార్జున గారు అంటారన్నమాట, పేరెంట్రీ నీ మంచి గురించే చెప్తున్నారు, నువ్వు వింటే లేకపోతే లేదు, వాళ్ళైతే నీ మంచి కోరి చెప్తున్నారు, నువ్వు వినకపోతే చేసేది ఏం లేదంటే విష్ణు నేను బాగానే ఆడుతున్నాను సార్ అని అక్కడ కూడా అంటుంది.